మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయెను. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయెను. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెద. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. మందకాపురుల గుడారాలలో మైమరచి ఆయన మహిమ కలిగిన సంఘములో నిలిచి ఆయన స్తుతించుటకు ఆయన ఆలయములో నిలిచిన మనము ఏ ధ్యానం చేస్తున్నాము? నిత్య సియోనును గూర్చిన ధ్యానం చేస్తున్నామా? నిత్య సియోనులో మేము నిలుచుట కొరకు మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నామా? ఈ లోకములో సిరి కొరకు, సంపద కొరకు, ఆరోగ్యము కొరకు, ఐశ్వర్యము కొరకు విజ్ఞాపన చేస్తున్నామా? మందకాపురుల గుడారాల్లో మైమరచి నిలిచి సియోను ధ్యానమే నాకు మేలాయెను అని మాట్లాడుతున్నాడు. మందకాపురుల గుడారాలలో నిలిచి పునరుద్ధానపు వేళ అనేకమైన సభలలో మందకాపురుల గుడారమైన ఆలయములో నిలిచిన మనము నిత్యరాజ్యాన్ని గూర్చిన ధ్యానం చేస్తున్నామా? నిత్య సియోనుకు నన్ను చేర్చుకునమని వేడుకుంటున్నామా? మన ప్రార్థన తండ్రి చిత్తానుసారమైనదై ఉంటున్నదా? నిత్య మహిమలో నిలుచుట కొరకు పరిశుద్ధపరచబడుటకు మనం పడుతున్నామా? ఆయన పాదములు పట్టుకొని ఆయన నిత్య మహిమకు పాత్రులుగా నన్ను మలచయ్యా, మార్చయ్యా అని వేడుకుంటున్నామా? ఈ పాటలో ఈ మాటలో ఉన్న అంతరార్థాన్ని మనం ధ్యానించుకొని మనలను మనం సరిచేసుకొని దేహ విమోచనమునకు మునిపే ఆయన రాజ్య వారసత్వపు హక్కుదారులుగా మార్చబడుట కొరకు ప్రయాసపడి ఆయన పాదముల చింత విజ్ఞాపన చేసేటి ప్రజలుగా, తండ్రి హృదయానికి ఆనందము కలుగు చేసేటి బిడ్డలుగా మనం బ్రతకాలని ఉదయకాలమున పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శించి మాట్లాడుతున్న ఈ మాటలు మన హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్.